నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేటి ఆధునిక యుగంలో సైన్స్ ప్రాధాన్యత ఎంతో అవసరం ఉమ్మడి జిల్లాలో పలు పాఠశాలలో ఘనంగా సైన్స్ దినోత్సవం పాల్గొన్న ప్రజా ప్రతినిధులు అధికారులు ఉమ్మడి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఉన్నతాధికారులు 500 రూపాయలకు గ్యాస్ 200 యూనిట్ల విద్యుత్ ఉచితం ప్రారంభించడంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల హర్షం పలు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం అభివృద్ధి ఒకవైపు ఆత్మగౌరవం మరోవైపు దేశాభివృద్ధిని తన భుజాలపై వేసుకున్న మహనీయుడు ప్రధాని మోదీ దర్పల్లిలో బీజేపీ విజయ సంకల్పయాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎంపీ అరవింద్ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాధవ్ నగర్ అశోక హైట్స్లో వైభవంగా శ్రీ మహాగణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం పాల్గొని పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సిరికొండలోని ఎంఎన్ కన్వెన్షన్లో వైస్ ఎంపీపీ రాజగంగయ్య కూతురు వివాహ వేడుక హాజరై నూతన వధువులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ కవిత మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాటూరు మండలంలోని మామిడిపల్లి శివార్లోని అపురూప వెంకటేశ్వర ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున హాజరైన భక్తులు హన్మకొండలో బీజేపీ నాయకుడు బండి సంజయ్ కన్వాయ్పై దాడిని శోచనీయం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నగరంలోని కోటగల్లీలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ భక్త మార్కండేయ మందిర ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు పెద్ద ఎత్తున హాజరైన భక్తులు మనవన్ని హత్య చేసిన నానమ్మకు జీవిత ఖైదు పోషణ భారం కావడంతో కాలువలోకి నెట్టి హత్య చేసిన నానమ్మకు జిల్లా జడ్జి సునీత కుంచాల సంచలన తీర్పు నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి ఈ పరీక్షల్లో ఒక విద్యార్థి పైన మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు అయ్యిందని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి ఈ పరీక్షల్లో ఒక విద్యార్థి పైన మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైంది మొత్తం 795 మంది విద్యార్థులు పరీక్షకు గైర్ హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు జిల్లాలో మొత్తం 57 పరీక్షా కేంద్రాలకు గాను 48 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశామని తెలియజేశారు జిల్లా ఇంటర్ విద్యాధికారి నిజామాబాద్ పట్టణంలో 9 పరీక్షా కేంద్రాలను పరీక్షా నిర్వహణ కమిటీ సభ్యులు రవికుమార్ రజీయుద్దీన్ అస్లాం దేవారాం 5 పరీక్షా కేంద్రాలను హై పవర్ కమిటీ డాక్టర్ చిరంజీవి ఆధ్వర్యంలో 6 పరీక్షా కేంద్రాలను సిట్టింగ్ స్క్వాడ్లు 8 పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు 20 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు నవిపేట మోడల్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు బుధవారం మొదటి సంవత్సరం విద్యార్థులకు తెలుగు సంస్కృతం హిందీ ఉర్దూ అరబిక్ భాషల్లో పరీక్షలు నిర్వహించడం జరిగిందని జిల్లా ఇంటర్ విద్యార్థి తెలియజేశారు మొత్తం 19,117 మంది విద్యార్థులకు గాను 795 మంది విద్యార్థులు హాజరు కాగా 18,322 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు వీరిలో జనరల్ 16,717 మంది విద్యార్థులకు గాను 609 మంది విద్యార్థులు గైర్ హాజరు కాగా 16,108 మంది విద్యార్థులు హాజరయ్యారు అలాగే ఒకేషనల్ 2,400 మంది విద్యార్థులకు గాను 186 మంది విద్యార్థులు గైర్ హాజరు కాగా 2,214 మంది విద్యార్థులు హాజరయ్యారు దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో బీజేపీ ఆత్మీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు బీజేపీ శ్రేణులు అంచనా ప్రకారం 2,000 మందితో హొన్నాజీపేట్ ఎక్స్ రోడ్ వద్ద నుంచి గాంధీ చౌక్ వరకు రోడ్డుపైన కుర్చీలు వేసి సభ ఏర్పాట్లు చేశారు వారు ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చి సభను విజయవంతం చేశారు కార్యక్రమంలో బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి మాట్లాడుతూ మొన్న జరిగిన ఎన్నికల్లో మన దర్పల్లి మండల్ మెజార్టీ 2,000 ఇచ్చి నన్ను మీ వాడిగా చేసుకున్నందుకు ధన్యవాదాలు నా జీవితం మొత్తం దర్పల్లికి అంకితం చేస్తున్నాను ఎన్నికల్లో మనం పంట పండిస్తే కాంగ్రెస్ వాళ్ళు మాయమాటలు చెప్పి పంటను కోసుకుపోయారు అలాంటి వారిపై జాగ్రత్తగా ఉండాలి ఈ పల్లెటూరులో 25 ఊర్లలో లైట్లు పెట్టించింది అరవిందుడే సేవాలాల్ మహారాజ్ దేవుడైతే రామరాజ్ మహారాజు గురువు ఆయన విగ్రహాలు 100 విగ్రహాలకు ఇచ్చింది అరవిందుడే అని అన్నారు మొన్న ఎలక్షన్ మనకు ఓట్లు వేసిర్రా ఎంత మెజార్టీ ఇచ్చారు దర్పల్లి అక్క ఇరవడుతుందా అక్క ఇరవడుతుందా పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి ఒకవైపు ఆత్మ గౌరవం ఇంకోవైపు ఈ రెండు వైపులా మోడి ఉండి ఈ దేశ భద్రత అభివృద్ధి తన భుజాలపై వేసుకొని పని సాగిస్తున్నారు జన్ధన్ ఖాతాలు ముద్రా లోన్స్ అయినా ఆయుష్మాన్ భారత్ అయినా కరోనా వ్యాక్సిన్లైనా
మన భారతదేశానికి తక్కువ కాకుండా చేసి పొరుగు దేశాలకు కూడా పంపిణీ చేశారు. బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఉన్న హిందువుల పరిస్థితి దయనీయంగా మారింది. 13 నుంచి 16 ఏళ్ల వయసున్న ఆడపిల్లలకు ఇంట్లో జొరబడి లాక్కెళ్లి రేప్ చేసి కరెంట్ షాక్లు పెట్టి ముస్లిం మతంలోకి చేరమని హింసిస్తున్నారు. హిందువుల శాతం సగానికి సగం పడిపోయింది. అలాంటిది మన భారతదేశంలో జరిగే అవకాశాలున్నాయి. ఎవరు కాపాడతారు మన బిడ్డల్ని, ఎవరు కాపాడాలంటూ ఉద్వేగానికి గురయ్యారు. ముద్రా లోన్స్ అయినా, జన్ధన్ ఖాతాలైనా, చెప్పుకుంటూ పోతే కరోనా వ్యాక్సిన్ అయినా సోదరుడు చెప్పినట్లు అభివృద్ధి ఒకవైపు, ఆత్మగౌరవం ఒకవైపు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి ఒక అపూర్వ స్వాగతం. భారతదేశ ప్రధానమంత్రి కాదు, ప్రపంచ నాయకుడిగా ఉండాలి. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లకు 17 సీట్లు గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మాత్రమే మేము ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు పరుస్తామని సిగ్గుచేటన్నారు. నరేంద్ర మోడీ ఇస్తున్నాడు, సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటున్నారు. మొత్తం రేషన్ ఫ్రీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ఇంకా 5 సంవత్సరాలు ఇస్తానని మొన్న హైదరాబాద్ లో చెప్పిండు అసెంబ్లీ ఎలక్షన్ల టైంలో. కాంగ్రెస్ పార్టీ వాడు ఏమే గ్యారంటీలు ఏమే, గృహలక్ష్మి, ధనలక్ష్మి, మహాలక్ష్మి ఏమే. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ మునుపట్లో ఉన్న ప్రధాన మంత్రులు ప్రపంచ దేశాల్లో సభలుంటే వెళ్తే 3-4 లైన్లు వెనుక కూర్చునేవారు. అలాంటిది ఇప్పుడు మన నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల్లో వెళ్తే తన అధ్యక్షతతోనే సభలు, సమావేశాలు జరుగుతున్నాయంటే మన నరేంద్ర మోదీ దేశాధినేత. శాంతి పురస్కారం కూడా లభించే అవకాశాలున్నాయని తెలుపుతున్నారు. అందుకని ఔరేక్ బార్ నరేంద్ర మోదీ ప్రధాని కావాలంటే ఆయనకి ఓటేసి గెలిపించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులసారి, పల్ల గంగారెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, సూర్యనారాయణ గుప్తా, ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. 5 యాత్రలు కదిలి ఈరోజు కొమరంభీం జిల్లా యాత్ర అయినటువంటి బాసర నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర ఈరోజు మీ ముందుకు వచ్చింది. మరి మిమ్మల్ని అందరినీ రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో జరిగేటటువంటి ఎన్నికలు, ఇది కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 75 రోజుల్లోనే ఎన్నికల ముందు ఇచ్చిన 6 అభయ హస్త గ్యారంటీల్లో ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిని కృషిని, శ్రమను గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మండల కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు బసవరాజ్ పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలుపరిచే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని ఆయన వెల్లడించారు. అధికారం వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు ఆసుపత్రిలో చికిత్సలు పొందడానికి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అని బసవరాజు పటేల్ గుర్తు చేశారు. నగరంలోని మాధవ్ నగర్లో గల అశోక హైట్స్ వద్ద గల శ్రీ మహాగణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. నగరంలోని మాధవ్ నగర్లో గల అశోక హైట్స్ వద్ద మహాగణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చిగురాల శ్రీనివాసాచార్యులు, సేనాపతి నవీన్ కుమారాచార్యుల ఆధ్వర్యంలో పూజ చేశారు. బుధవారం ఉదయం గణపతి పూజ, అంగవైకల్యాది హోమం, వాస్తు పూజలు, గర్భవ్యాసము, పీఠన్యాస, రత్నవ్యాసము, జీవన్యాసము, ప్రాణ ప్రతిష్ఠ హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అశోక హైట్స్ లో ఉండే వారే కాకుండా చుట్టుపక్కల వారు హాజరయ్యారు. బుధవారం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. మామిడిపల్లి గ్రామ సమీపంలోని శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో సప్తాహిక పుష్కర బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మాక్లూరు మండలంలోని మామిడిపల్లి గ్రామం సమీపంలోని శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సప్తాహిక పుష్కర బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం శాంతిపటం, వేదాది విన్నపాలు, ద్వారాతోరణ, ధ్వజ కుంభారాధన, సుదర్శన నారసింహ పంచసూక్త హోమం, పూర్ణాహుతి నివేదన, వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారాల నడుమ వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై పూజలు చేశారు. సిరికొండలో జరిగిన ఓ వివాహ మహోత్సవంలో ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్సీ కవిత, మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సిరికొండ మండల కేంద్రంలోని ఎంఎన్ కన్వెన్షన్ లో మండల వైస్ ఎంపీపీ రాజగంగయ్య కూతురు వివాహ మహోత్సవంలో పాల్గొని
పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించారు. అనంతరం సిరికొండ గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన బాధిత కుటుంబాలను కంచెట్టి బాబురావు కరెంట్ షాక్ తగిలి మరణించడంతో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అదేవిధంగా సిరికొండ గ్రామ ఎంపీటీసీ అల్లిపురం రాజవ్వ కుమారుడు అల్లిపురం శేఖర్ గత కొన్ని రోజుల కిందట యాక్సిడెంట్లో మరణించడంతో వారి కుటుంబానికి అండదండగా ఉంటారని, ఎప్పుడు ఏ ఆపద వచ్చినా తాను ఉంటారని బాధిత కుటుంబానికి భరోసానిచ్చి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్, ఎంపీపీ సంగీత రాజేందర్, జెడ్పీటీసీ మాన్సింగ్ నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్, సిరికొండ గ్రామ శాఖ అధ్యక్షుడు దువ్వూరి సంతోష్ రెడ్డి, తేనెటి నర్సారెడ్డి, మల్లెల సాయిచరణ్ తదితరులు పాల్గొన్నారు. మనవడిని వరద కాలువలో పడవేసి హత్య చేసిన గంగవ్వకు జీవిత కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల బుధవారం తీర్పు వెలువరించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ కాలనీకి చెందిన గంగవ్వ కుమారుడు గంగాధర్కు 3.5 ఏళ్ల కుమారుడు లక్కీ కలడు. గంగవ్వ చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవిస్తుంది. ఆమె భర్త చాలా రోజుల క్రితమే చనిపోయాడు. ఆమెకు 2 కొడుకులు, 1 కూతురున్నారు. పెద్ద కొడుకు గంగాధర్ తన భార్య గంగామణి దంపతుల విషయంలో తలపై ఇటుకతో కొట్టి చంపినాడనే అభియోగాలతో జైలుకు వెళ్లి బెయిల్పై తిరిగి రావడం. ఈ సమయంలో గంగాధర్ కొడుకైన 3.5 ఏళ్ల లక్కీని పోషణకు చూసుకునేది. 70 ఏళ్ల ముసలి తల్లిని తానే పోషించడం భారం, కష్టం కావడం. దానికి తోడు మనవడు లక్కీ బాగోగులు భారంగా మారడంతో ఆ బాలుడిని చంపివేయాలనుకుని కొడుకు గంగాధర్ లేని సమయంలో 10 మే 2023న మధ్యాహ్నం 2 గంటలకు చిత్తు కాగితాలు ఏరుకోవడానికని మనవడిని వెంట తీసుకుని వెళ్లి కమ్మర్పల్లి గ్రామ శివార్లోని ఉప్లూరు గ్రామానికి వెళ్లే రహదారిలో గల వరద కాల్వలో మనవడు లక్కీని ఎత్తి పడవేసింది. వరద కాల్వలోని నీటిలో బాలుడు ఊపిరాడక మరణించాడనే హత్య అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణలో నిరూపణ అయినట్లు సెషన్స్ జడ్జి సునీత తమ తీర్పులో పేర్కొన్నారు. హత్య నేరం రుజువు అయినందున గంగవ్వకు జీవిత కారాగార శిక్ష విధిస్తూ 14 పేజీల తీర్పు వెల్లడించారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజు ప్రాసిక్యూషన్ నిర్వహించారు. పీపీకి సహాయకారులుగా కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ పోలీస్ కానిస్టేబుల్ రామారావు ఉన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కన్వాయ్ పైన జరిగిన దాడిని ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ ఖండించారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు ఇంటిని సందర్శించి ముల్కనూరుకు బయలుదేరుతుండగా పొన్న ప్రభాకర్ అనుచరులు కోడిగుడ్లతో కన్వాయ్ పైన దాడి చేయడానికి తీవ్రంగా ఖండించారు. ధన్పల్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో భాగంగా ముల్కనూరు వెళ్తుండగా పొన్న ప్రభాకర్ అనుచరులు కన్వాయ్ పైన దాడి చేయడం నీచమైన చర్యగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ మోదీ చరిష్మా తట్టుకోలేక బీజేపీ ఎదుగుదలను ఓర్వలేక పిరికి పంద చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారన్నారు. పొన్న ప్రభాకర్ కు దమ్ముంటే మా బండి సంజయ్ పైన ఎంపీగా పోటీ చేసి గెలవాలని అన్నారు. పోలీసుల సమక్షంలో ఈ దాడి జరగడం పోలీసులకు గులాంగిరిని తీవ్రంగా ఖండించామన్నారు. మూగ జీవాల పట్ల ప్రతి ఒక్కరూ ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తూ వాటి సంక్షేమానికి తన వంతు బాధ్యతగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం అదనపు కలెక్టర్ నేతృత్వంలో జిల్లా జంతు సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతువుల సంరక్షణ కోసం కమిటీ చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. జంతు ప్రేమికులు వాటి సంరక్షణ చర్యల కోసం జిల్లా కమిటీకి విరాళాలు అందించవలసిందని చెప్పారు. విరాళాలు అందించవలసిన వారు పశు సంవర్ధక శాఖ కార్యాలయ అధికారులను సంప్రదించాలని సూచించారు. కాగా ఆయా ప్రాంతాల్లో కుక్కల బెడద వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, పలు సందర్భాల్లో కుక్కల దాడి ఘటనలు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయని అన్నారు. దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ పట్టణాల్లో గ్రామ పంచాయతీల పరిధిలో కుక్కల సంతతిని నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారులు, వీధుల్లో పశువులను విడిచిపెడుతుండడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. పశువుల యజమానులు, వాటి పెంపకందారులు పశువులను రోడ్లపై వదలకూడదని హితవు పలికారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో శ్రీ భక్త మార్కండేయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు 4వ రోజు బుధవారం కూడా కొనసాగాయి. ఈ నెల 29న గురువారం మార్కండేయ విగ్రహ రాజగోపుర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాల్లో భాగంగా శతాధిక ప్రతిష్టాపనాచార్యులు చౌట్పల్లి గంగా ప్రసాద్ దీక్షితులు పౌరహోత్యంలో బుధవారం స్థాపిత దేవతా హోమములు, శయ్యాదివాసము, గర్తవ్యాసము, దాతన్యాసము, బీజన్యాసము, శ్రీ చక్ర కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ చక్ర కుంకుమార్చనలో వందలాదిగా సుహాసినులు పాల్గొని పూజలు చేశారు. జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. 29న గురువారం ప్రధాన క్రతువైన మార్కండేయ విగ్రహ రాజగోపుర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఉదయం 4 గంటల నుండి జరుగుతాయని భక్తులు తరలి రావాలని నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జెట్టి వెంకట నరసయ్య కోరారు. జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హనుమన్లు, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, నగర పద్మశాలి సంఘం బాధ్యులు గంట్యాల వెంకట నరసయ్య, దాసరి గుండయ్య, కైరంకొండ విఠల్, మింగి మోహన్, మందిర కమిటీ చైర్మన్ లక్కావర్తి
దేవదాస్, రాపెల్లి గురుచరణ్, ఏజీ రామస్వామి, గుడ్ల భూమేశ్వర్, బల్ల లక్ష్మీబాయి, కొండ గంగచరణ్, చింతల గంగాదాస్, భీమర్తి సుతేష్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం మంగళపాడు గ్రామంలో బాల త్రిపుర సుందరి ఆలయ ప్రథమ వార్షికోత్సవ ఉత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. మంగళవారం విశేష పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. బుధవారం యజ్ఞం నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో దీనికి హాజరయ్యారు. మంగళవారం విశేష పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. బుధవారం యజ్ఞం నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో దీనికి హాజరయ్యారు. నందిపేట పల్గుట్ట మంగిరాములు మహారాజ్ బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో భక్తి ప్రపత్తులు వెళ్లి విరియాలని సూచించారు. హిందూ సాంస్కృతి సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. భక్తి అనుగ్రహం కలిగినప్పుడే దైవానుగ్రహం కలుగుతుందని అన్నారు. గ్రామస్తులందరూ చైతన్యవంతులై కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జెడ్పీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్, గ్రామ పెద్దలు బిల్ల రామ్మోహన్, రాజేందర్, సంతోష్ గౌడ్, హనుమాన్లు, సాయిలు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. అక్బర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ జెండా కూల్చివేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బాన్స్వాడ నియోజకవర్గంలోని అక్బర్ నగర్ అనే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారని సమాచారం రావడంతో K6 ఈ ఘటనపై పలువురి అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడానికి అక్కడికి వెళ్లింది. జెండా వస్త్రాన్ని కొంత దూరంలో రోడ్డు పక్కన పడవేసినట్లు గ్రామస్తులు తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు సైతం చించివేశారు. సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్బర్ నగర్ గ్రామంలో జెండా ఆవిష్కరించారు. ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను ఓర్వలేకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంబాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నగేష్ తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మరో 2 గ్యారంటీలను నెరవేర్చిన నేపథ్యంలో ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి రోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు. ఒక జెండా కూల్చివేతతోనే వందల సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తయారవుతారని అన్నారు. జెండాను కూల్చివేసిన వారిని త్వరగా పట్టుకొని శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులను కోరారు. ఈ చర్యపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి కార్యకర్తలు, నాయకులు, ఆ పార్టీ శ్రేణులు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దోషులను త్వరగా పట్టుకుంటామని ఎస్ఐ హామీ ఇచ్చారు. ఏదేమైనా ఇలా జెండాలను ధ్వంసం చేయడం సబబు కాదని పలువురు తెలుపుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్యభట్ట జూనియర్ కళాశాలలోని ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ జితేష్ పాటిల్ సందర్శించారు. పరీక్షా కేంద్రంలోని వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలు అధికారులను అడిగారు. పరీక్షలు సజావుగా నడిచే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. రామారెడ్డి మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సందర్శించారు. పరీక్షకు హాజరైన విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగరంలోని మారుతినగర్లో గల స్నేహ సొసైటీ జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బుధవారం స్థానిక మారుతినగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదానగరి విఠలరావు పాల్గొని ప్రసంగించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్ సివి రామన్ కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ వలన ఆయన నోబెల్ బహుమతిని పొందారు. భారతదేశంలోని శాస్త్రజ్ఞులు తమ ఆవిష్కరణలను భారతదేశ ప్రజల ఉపయోగార్థం చేపట్టినట్లయితే భారతదేశానికి మేలు కలుగుతుందని, భారతదేశం సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుతుందని రామన్ భావించి ఆ విధంగా ఆవిష్కరణలు చేపట్టి నోబెల్ బహుమతిని పొందారన్నారు. మరి నేడు దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగులు సైన్స్ ప్రాజెక్టులను చేపట్టి వివిధ అంశాలతో ప్రయోగాత్మకంగా వివరించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా అంధ విద్యార్థులు చేపట్టిన నీటి శుద్ధీకరణ ప్రయోగం, విత్తనాలు మొలకెత్తే విధానం యొక్క మొక్క ప్రయోగం, గ్రహణాలు ఏర్పడే విధానం మరియు గాలి ద్వారా విద్యుత్ను తయారు చేసుకునే విధానం ప్రయోగం, అదేవిధంగా అంధ విద్యార్థులు మరియు సిబ్బంది మరిన్ని ప్రయోగాలు చేపట్టి విజయాలు సాధించాలని అన్నారు. వీరందరూ అబ్దుల్ కలాం అడుగుజాడల్లో నడవడం అభినందనీయమన్నారు. తనకు సమాజ సేవ అంటే చాలా మక్కువని, స్నేహ సొసైటీ నిర్వహించే సమాజ సేవ కార్యక్రమాలు నన్ను ఎంతగానో ఆకట్టుకుంటాయని, ఆ విధంగా కృషి చేస్తున్న స్నేహ సొసైటీ యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి మాట్లాడుతూ నా 35 సంవత్సరాల కెరీర్లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఎన్నో దివ్యాంగుల పాఠశాలలు సందర్శించారని, కానీ దివ్యాంగుల సైన్స్ ప్రయోగాలు చేయడం ఎక్కడ చూడలేదని, కానీ స్నేహ సొసైటీలో అంధ విద్యార్థులు సైన్స్ ప్రయోగాలు చేయడం చూసే భాగ్యం కలిగిందని అన్నారు. కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, కార్యవర్గ సభ్యులు వీరేశం, ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రామారావు గారికి, నా స్నేహితుడు వీరేశం గారికి, విజయానందరావు గారికి, స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతమ్మ గారికి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్ మేడం గారికి, అట్లాగే వివేకానంద స్కూల్ నుంచి విచ్చేసిన పిల్లలకి, వారి టీచర్స్కి, స్నేహ సొసైటీ పిల్లలు, ఆ టీచర్. కమ్మర్పల్లి విద్యాసాయి ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కమ్మరపల్లి మండల కేంద్రంలోని స్థానిక విద్యాసాయి ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సైన్స్ డే గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. మరియు విద్యార్థులు చేసిన కొత్త సైన్స్ ప్రదర్శనలు అలరించాయి. బాల్కొండ మండల కేంద్రంలో వివాహిత ధర్మాయి లావణ్య బుధవారం సొంత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. భర్త అత్తమామల హింసను భరించలేకే మృతురాలు చనిపోయిందని ఆమె బంధువులు ఆరోపించారు. బాల్కొండ మండల కేంద్రంలో వివాహిత ధర్మాయి లావణ్య బుధవారం ఉదయం సొంత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. భర్త అత్తమామల హింసను భరించలేకే మృతురాలు చనిపోయిందని ఆమె బంధువులు ఆరోపించారు. భర్త రాజేందర్ ఇంటిని పుట్టడించి పాక్షికంగా ధ్వంసం చేశారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించామని ఎస్ఐ గోప్ తెలిపారు. మృతురాలి భర్తతో పాటు అత్తమామలను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. భర్త రాజేందర్, ఈమెకి 32 సంవత్సరాలు ఉంటాయి. బీడీ వర్కరు. మన సఫీల్ కట్టకి బాల్కొండలో ఉంటుంది. హ్యాంగింగ్ చేసుకొని చనిపోయిందన్న సమాచారం మేరకు మేము సెనేటర్ స్థానాలు చేరుకోవడం. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పలు పరీక్షా కేంద్రాలను అధికారులు పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల్లో ఒక విద్యార్థి పైన మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైంది. మొత్తం 795 మంది విద్యార్థులు పరీక్షకు గైర్ హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు. జిల్లాలో మొత్తం 57 పరీక్షా కేంద్రాలకు గాను 48 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశామని తెలియజేశారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి నిజామాబాద్ పట్టణంలో 9 పరీక్షా కేంద్రాలను పరీక్షా నిర్వహణ కమిటీ సభ్యులు రవికుమార్, రజీయుద్దీన్ అస్లాం, దేవారాం 5 పరీక్షా కేంద్రాలను, హై పవర్ కమిటీ డాక్టర్ చిరంజీవి ఆధ్వర్యంలో 6 పరీక్షా కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్లు 8 పరీక్షా కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్లు 20 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. నోయిపేట మోడల్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు. బుధవారం మొదటి సంవత్సరం విద్యార్థులకు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్ భాషల్లో పరీక్షలు నిర్వహించడం జరిగిందని జిల్లా ఇంటర్ విద్యార్థి తెలియజేశారు. మొత్తం 19,117 మంది విద్యార్థులకు గాను 795 మంది విద్యార్థులు హాజరు కాగా 18,322 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో జనరల్ 16,717 మంది విద్యార్థులకు గాను 609 మంది విద్యార్థులు గైర్ హాజరు కాగా 16,108 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ 2,400 మంది విద్యార్థులకు గాను 186 మంది విద్యార్థులు గైర్ హాజరు కాగా 2,214 మంది విద్యార్థులు హాజరయ్యారు. బెల్లంపల్లి శిశు మందిర్ పాఠశాలలో సైన్స్ ఫేర్ ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం పురస్కరించుకొని సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు సైన్స్ విశిష్టతను తెలియజేస్తూ వారి మేధస్సుతో తయారు చేసిన పరికరాలను సందర్శించి వీక్షకులను అలరించారు. పాఠశాల కార్యదర్శి కొలిపాక విద్యాసాగర్ మాట్లాడుతూ శాస్త్రవేత్త, నోబెల్ ప్రైజ్, భారతరత్న అవార్డు గ్రహీత సివి రామన్ను స్మరించుకుంటూ భారతదేశ వ్యాప్తంగా సైన్స్ ఫేర్ కార్యక్రమాలు నేటి రోజున నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో సంస్కారవంతులు, విద్యావంతులు అవ్వాలన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డు ప్రదానం చేశారు. అదేవిధంగా రథసప్తమి సందర్భంగా నిర్వహించిన సూర్య నమస్కారాల పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నాగేష్, ఉపాధ్యాయులు మమత, మౌనిక విద్యార్థులు పాల్గొన్నారు. సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వివిధ రకాల పరికరాలతో ఈరోజు చంద్రయాన్ 3 ఈ ట్రైన్ మరియు బోట్, డాక్టర్స్ దానికి సంబంధించిన ఎన్నో రకాల పరికరాలను ఈరోజు ఇక్కడ అందరికీ చూపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా దర్పల్లి మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్స్ పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దర్పల్లి లిటిల్ హార్ట్స్ పాఠశాలలో సివి రామన్ ఫోటోకి పూలమాల వేసి పూజలు నిర్వహించిన విద్యార్థులు చేసినటువంటి సైన్స్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఇలాంటి ప్రాజెక్టులు తయారు చేయడానికి వారి తల్లిదండ్రులు పూర్తిగా సహకరించాలని 15 రోజుల నుంచి తయారు చేసిన వారి ప్రయోగాలు ప్రదర్శించి పొందారు. ఈ ప్రదర్శనను చూడడానికి విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటువంటి ప్రాజెక్ట్ విద్యార్థులు తయారు చేయడం వల్ల వారి సృజనాత్మకత శక్తిని వెలికి తీయడం జరుగుతుందని కరస్పాండెంట్ శ్రీకాంత్ తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం. ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల 2024 నిర్వహణ కోసం జిల్లాలో సర్వం సిద్ధం చేసుకుని ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు జరిగే పరీక్షలకు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విద్యార్థులు పరీక్షలకు దర్పల్లిలో 444 విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 20 మంది విద్యార్థులు హాజరు కాలేదని అధికారి తెలిపారు.
నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోనికి విద్యార్థులకు అనుమతి ఉండదని, ఉదయం 8:30 వరకు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, స్మార్ట్ వాచ్లను అనుమతించబోని స్పష్టం చేశారు. ఎంట్రన్స్ పిల్లల ఎంట్రీ కానీ ఎట్లాంటి లోపాలు ఒక అరేంజ్మెంట్ కూడా బాగానే ఉంది అనుకుంటున్నాము. హాస్టల్ నుంచి సిరికొండ మోడల్స్ గర్ల్స్ హాస్టల్ నుంచి 41 మెంబర్స్ 41 మంది పిల్లలు ఫస్ట్ ఇయర్ అమ్మాయిలు వచ్చారు ఈరోజు ఎగ్జామ్ రాయడానికి. వాళ్ళకి ఎలాంటి భయం లేకుండా, టెన్షన్ లేకుండా పరీక్షలు రాయండి, ఏం ప్రాబ్లం ఉండదు, బాగానే ఉంటుంది, మీరు చదివిందే వస్తుంది. నవిపేట మండల కేంద్రంలోని రైల్వే గేట్ వద్ద ఎస్ఐ యాదగిరి గౌడ్, ఏఎస్ఐ గఫాజ్ల ఆధ్వర్యంలో వన్-వే ట్రాఫిక్ను నియంత్రించారు. రైల్వే గేటు వేయగానే ఇరువైపులా వాహనాలను అడ్డంగా నిలపడంతో గేటు తెరిచిన అనంతరం వాహనాలు వెళ్లడానికి ఎంతో సమయం పట్టడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని పసిగట్టిన పోలీస్ అధికారులు త్వరలోనే గేటుకు ఇరువైపులా సిమెంటు బారికేడ్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఎస్ఐ యాదగిరి తెలిపారు. సిమెంట్ బారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలని గ్రామస్తులు కోరారు. రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ సమస్యపై మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు ఇరువైపులా భారీ గేట్లను ఏర్పాటు చేయాలని అధికారులను కోరిన సంబంధిత అధికారులు స్పందించకపోయినా పోలీస్ అధికారులు ముందుకు రావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాలూరు ప్రజ్ఞాశ్రీ హైస్కూల్లో ఫేర్వెల్ పార్టీని ఘనంగా నిర్వహించారు. సాలూరు మండల కేంద్రంలోని ప్రజ్ఞాశ్రీ హైస్కూల్లో మంగళవారం ఫేర్వెల్ పార్టీని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు పలు సినిమాల పాటలకు డ్యాన్సులు చేసి ప్రముఖులను ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఆనందోత్సాహాల మధ్య ఫేర్వెల్ పార్టీని జరుపుకున్నారు. 10వ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ప్రముఖులు సూచించారు. ఈ కార్యక్రమంలో సాలూరా తహసీల్దార్ రమేష్, సాలూరా ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ హనుమంతరావు పటేల్, ప్రముఖులు, పాఠశాల కరెస్పాండెంట్ రాజు, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యాలక్ష్మి ప్రతిభ, జ్ఞానంతో కూడినటువంటి విద్యతో కూడిన లక్ష్మి అందించేటువంటి పాఠశాల అనేది. అంటే ఇక్కడ చదువుకున్నట్లయితే ప్రతిభ. నగరంలోని బస్వా గార్డెన్ వద్ద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ రీజనల్ హెడ్ శంకర్ హెబ్రమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రీటైల్ ఎక్స్పోర్ట్ విశేష స్పందన నిర్వహించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ రీజనల్ హెడ్ శంకర్ హెబ్రమ్ ఆధ్వర్యంలో మెగా రీటైల్ ఎక్స్పో నిజామాబాద్ బస్వా గార్డెన్లో నిర్వహించారు. కార్యక్రమంలో 10కి పైగా బిల్డర్లు, కార్ డీలర్లు పాల్గొన్నారు. రీజనల్ హెడ్ శంకర్ హెబ్రమ్, డిప్యూటీ రీజనల్ హెడ్ టి రాంప్రసాద్, ఎం శివకోటయ్య, ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది, బ్రాంచ్ మేనేజర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ విధంగా ఒక బ్యాంక్ ఆధ్వర్యంలో రిటైల్ ఎక్స్పో జరగడం నిజామాబాద్ పట్టణంలో ఇదే మొదటిసారని ముఖ్య అతిథిగా విచ్చేసిన క్రెడాయ్ ప్రెసిడెంట్ సతీష్ అట్టాల్ పేర్కొన్నారు. నిజామాబాద్ రీజనల్ ఆఫీస్, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ రీజనల్ ఆఫీస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ టుడే హోస్టింగ్ the Mega Retail Expo Retailathon 2024. This is the one of its kind, first time in our Nizamabad chapter. We are holding independent expo. We have today 4-wheelers. వేల్పూర్ మండలంలోని వేల్పూర్ పచ్చరనడుకుడ పడగల్ అంక్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని వేల్పూర్ పచ్చరనడుకుడ పడగల్ అంక్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. పచ్చరనడుకుడ వేల్పూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ రాజన్న మాట్లాడుతూ, ఈరోజు మా ప్రభుత్వ పాఠశాలలో సివి రామన్ జన్మదిన సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని విద్యార్థులచే ఘనంగా జరిపించడం జరిగిందని తెలిపారు. చంద్రశేఖర్ వెంకట్ రామన్ కాంతి పరిక్షేపణ సిద్ధాంతాన్ని కనుగొన్న సందర్భంగా సివి రామన్ కు గుర్తింపుగా ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం విద్యార్థుల చేత వివిధ సైన్స్ పరికరాలతో తయారు చేసిన ఎక్విప్మెంట్తో ఎగ్జిబిషన్ ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ చూడడానికి వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు వచ్చి చూసి వాటిని గురించి తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రదర్శన ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను బయటకు తీసుకురావడానికి ఉపాధ్యాయులు క్విజ్, వ్యాసరచన, రంగవల్లి వంటి కాంపిటీషన్ రూపంలో ప్రదర్శనలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సైన్స్ దినోత్సవ ప్రదర్శనకు సహకరించిన ఉపాధ్యాయ బృందానికి, పాల్గొన్న విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వేల్పూర్ ఎంఈఓ వనజారెడ్డి, పచ్చరనడుకుడ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, సీనియర్ ఉపాధ్యాయులు గంగ నరసయ్య, సైన్స్ ఉపాధ్యాయులు పిట్ల గణేష్, గోపాల్, వేల్పూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న, సైన్స్ ఉపాధ్యాయులు పిఆర్టీయు మండల శాఖ అధ్యక్షులు నరేష్, సెక్రటరీ దేవన్న, పిఆర్టీయు నాయకులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ పచ్చరనడుకుడ
పాఠశాలలో సైన్స్ డే సందర్భంగా మా విద్యార్థులు, మా టీచర్స్ అందరూ కలిసి సైన్స్ ఎగ్జిబిట్స్, తర్వాత దానిపైన ఎస్సే రైటింగ్, స్పీచ్ కాంపిటీషన్స్, రంగోలీ, వివిధ పాఠశాల నుంచి విద్యార్థులు అందరూ వచ్చి మా పాఠశాలలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సైన్స్ డే. పసుపు రైతులకు మద్దతు ధర ఇచ్చి పసుపు రైతులను ఆదుకున్న ప్రభుత్వం భారత జనతా పార్టీ ప్రభుత్వమేనని, పసుపు రైతులను రోడ్డు కీర్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆర్మూర్లో పసుపు రైతులు తమ అభిప్రాయాలను ఎంపీ అరవింద్కు వివరించారు. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ పసుపు రైతులకు మద్దతు ధర ఇప్పించడంతో పాటు రైతులు అన్ని రకాలుగా లాభపడే విధంగా కేంద్రంతో మాట్లాడి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపరాజు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు భాస్కర్, బీజేపీ నాయకులు, పసుపు రైతులు తదితరులున్నారు. 6,40,000 డ్రిప్ ఇరిగేషన్ అప్లికేషన్లు రైతుల నుంచి వచ్చినాయి. ఇందులో డ్రిప్ ఇరిగేషన్కి 2014లో మోడీ గారు వచ్చినాక ఆయన అంతకుముందు 13-14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఫేర్లు దోహదపడతాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. ఈ చైతన్య స్కూల్లో సైన్స్ ఎక్స్పో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ పరికరాలు చూసి ముగ్ధులయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసేందుకు సైన్స్ ఫేర్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. శ్రీ చైతన్య స్కూల్ ఈరోజు సైన్స్ ఫేర్ ప్రైమరీ క్లాస్ స్టూడెంట్స్కు మళ్ళీ హయ్యర్ క్లాస్ స్టూడెంట్స్ కూడా సైన్స్ ఫేర్ కూడా నిర్వహించడం జరిగింది. చాలా అద్భుతంగా పిల్లలు అంటే ఈరోజు నిత్యం జరుగుతున్న నగరంలోని విజ్ఞాన్ స్కూల్లో నేషనల్ సైన్స్ డే ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సైన్స్ ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. నిజామాబాద్ విజ్ఞాన్ స్కూల్లో నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని విజ్ఞానోత్సవం 2024 అద్భుత కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలికితీసి వివిధ ప్రాజెక్టులు రూపొందించారు. సైన్స్, మ్యాథ్స్, భక్తి, వినోదం, ఇంద్రజాలం అంశాలపై విద్యార్థులు రూపొందించిన కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు నగరంలో వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాలు దర్శించారు. చూపర్లందరినీ అబ్బురపరిచే విధంగా ప్రాజెక్టులు ఉన్నాయని వారి వారి అభిప్రాయాలను వెలిపించారు. పాఠశాల డైరెక్టర్ జయసింహగౌడ్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీయూ అసోసియేషన్ ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శరత్ కుమార్ హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఈ పేద విద్యార్థినులు, స్పెషల్గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థినులు దూరం నుంచి స్కూల్కి వచ్చే వాళ్ళు కష్టపడి ఇబ్బంది పడకుండా కంఫర్టబుల్గా వచ్చి చదువుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు 6 స్టూడెంట్స్కి రూరల్ ఏరియాస్ నుంచి సెలెక్ట్ చేసి 6 సైకిళ్ళు బహుకరించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ డిగ్రీ కళాశాలను మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి సంఘం అధ్యక్షులు డాక్టర్ పుప్పాల రవి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు తెలంగాణ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి సంఘం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా NSUI ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. సందర్భంగా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి సంఘం అధ్యక్షులు డాక్టర్ పుప్పాల రవి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ డిగ్రీ కళాశాల మంజూరు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా గతంలో మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు విజ్ఞప్తి మేరకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ నిజామాబాద్, నల్గొండ జిల్లాకు వ్యవసాయ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నిజామాబాద్ జిల్లా వాస్తవ్యుల యొక్క దశాబ్దాల కోరిక నెరవేరినట్లయింది. దీనికి ప్రత్యేకంగా చొరవ తీసుకొని మన యూనివర్సిటీకి కూడా 50 కోట్ల నిధులు మంజూరు చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి కృషి ఎంతైనా ఉంది. నిజామాబాద్ జిల్లా వాసుల కళలో నెరవేర్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ NSUI అధ్యక్షులు కొమిర శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి రాజేందర్, నిజామాబాద్ తెలంగాణ ఉద్యమకారుల సంఘ అధ్యక్షులు తర్ల లక్ష్మణ్, విద్యార్థులు వినయ్, భాస్కర్, బాలాజీ అలియాస్ తదితరులు అధిక మొత్తంలో పాల్గొనడం జరిగింది. నిజామాబాద్ జిల్లాకు దశాబ్ద కళ, ఒక దశాబ్దం నుంచి ఆ రుద్రుల్లో డిప్లొమా కోర్సు ఉండే. గత ప్రభుత్వాలు ఎన్ని వినవించినా కానీ విద్యారంగం అభివృద్ధికి కానీ యూనివర్సిటీ అభివృద్ధికి కానీ కృషి చేయలేరు. మరి రుద్రుల్లో అంటే డిప్లొమా కోర్సు ఉన్నటువంటి గత 26 రోజు స్థానిక సొంత ఇండ్లు లేకపోవడంతోనే డబల్ బెడ్రూమ్లోకి వచ్చి ఉంటున్నామని 36 కుటుంబాలు బాధితులు తెలిపారు.
దోమకొండ మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లలో గత 1-2 నెలల నుండి సుమారు 36 కుటుంబాలు నివసిస్తున్నారు. అధికారులు ఇల్లు ఇవ్వకపోవడంతో భూమి జాగా ఇండ్లు లేని వారు వచ్చి ఉంటున్నామని అన్నారు. సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి దోమకొండలోనే నివసిస్తున్నటువంటి మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు దరఖాస్తులను కూడా పెట్టుకోవడం జరిగిందని చెప్పారు. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన సమయంలో భూమి జాగా ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్లు కట్టించిస్తామని చెప్పి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదంటూ తీరా చూస్తే ప్రభుత్వమే మారింది. కావున లిస్టులో మా పేరు రావడం వల్ల డబుల్ బెడ్రూమ్ లిస్టులో మా పేర్లు వచ్చాయి. కావున బయట రూమ్ రెంట్ కట్టే పొజిషన్లో కూడా మేము లేమంటూ అందుకనే లిస్టులో మా పేరు వచ్చిందని కాబట్టి ఇక్కడ ఉంటున్నటువంటి డబుల్ బెడ్రూమ్లోకి వచ్చి ఉంటున్నామని అన్నారు. 4 నెలల బకాయి వేతనాలు ఇవ్వాలని విధులను బహిష్కరించి కార్మికులు ధర్నా చేశారు. బాన్స్వాడ ఏరియా హాస్పిటల్, MCH హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులకు సంబంధిత కాంట్రాక్టర్ 4 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని ఈ రోజు ఉదయం నుండి కార్మికులు తమ యొక్క విధులను బహిష్కరించి ఏరియా హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. ధర్నాను ఉద్దేశించి AITUC జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు మాట్లాడుతూ 4 నెలల వేతనాల గురించి ఇటీవల ధర్నా చేస్తే సంబంధిత కాంట్రాక్టర్ 2 నెలల వేతనాలు నిన్న మధ్యాహ్నం వరకు కార్మికుల ఖాతాకు జమ చేస్తారని చెప్పి మార్చినందుకు నిరసనగా ఈ రోజు విధులను బహిష్కరించి ధర్నా చేయడం జరిగిందని అన్నారు. కార్మికులు నిరసన తెలియజేస్తున్న విషయాన్ని తెలుసుకుని హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ ధర్నా శిబిరానికి విచ్చేసి సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడారు. అలాగే యూనియన్ నాయకులతో కూడా మాట్లాడారు. జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలికలకు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సైకిళ్లు అందజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నేడు స్థానిక బర్కత్పుర నందుగల రోటరీ కార్యాలయంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అమ్మాయిల కోసం సైకిళ్లను అందజేశారు. అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్ సంయుక్తంగా బెల్జాన్ సంస్థ సహకారంతో గ్రామాల్లో చదువుకునే దూర ప్రాంత అమ్మాయిలను గుర్తించి వారికి అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా విద్యార్థులు ఐలాపూర్, ముబారక్ నగర్ కు చెందిన పాఠశాల విద్యార్థులు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు, ప్రముఖ హోటల్ నిర్వాహకులు టి నరసింహారెడ్డి హాజరై విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ రోటరీ సంస్థ ఇలాంటి వినూత్న కార్యక్రమాలు మహిళా సాధికారికంగా భాగంగా అమ్మాయిలను చదువుకు దూరంగా ఉండకూడదనే అంశంతో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం బెంజన్ సంస్థ వారు ఏర్పాటు చేశారని, తెలంగాణ ప్రాంతం, ఉత్తర ఆంధ్ర ప్రాంతాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేశారని, అమ్మాయిలు సైకిళ్లను జాగ్రత్తగా వినియోగించుకొని చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కోరారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి ప్రసన్న కుమారి, బాబురావు, జితేంద్ర మలాని, భూపాల్ సోని, రాజ్ కుమార్ సుబేదర్, పాఠశాల సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పేద విద్యార్థినులు, స్పెషల్గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థినులు దూరం నుంచి స్కూల్కి వచ్చే వాళ్ళు కష్టపడి ఇబ్బంది పడకుండా కంఫర్టబుల్గా వచ్చి చదువుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు 6 స్టూడెంట్స్కి రూరల్ ఏరియాస్ నుంచి సెలెక్ట్ చేసి 6 సైకిళ్ళు బహుకరించడం జరిగింది. నైపేట్ SBI ATMలో చోరీకి పాల్పడిన దుండగులు సైరన్ మోగడంతో విఫలమయ్యారు. దుండగులు పారిపోయారు. నైపేట్ మండల కేంద్రంలోని మార్కెట్ వద్ద గల SBI బ్యాంక్ ATMలో దుండగులు బుధవారం తెల్లవారుజామున 4:30 సమయంలో చోరీకి విఫలయత్నం చేశారు. ATM మిషన్ యొక్క డోర్ తెరిచి లాకర్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా అలారం మోగడంతో అలర్ట్ అయిన పోలీసులు ATM వద్దకు చేరుకున్నారు. అయితే అలారం మోగడాన్ని పసిగట్టిన దుండగులు పరారయ్యారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలం వద్దకు చేరుకున్న నార్త్ రూరల్ CI సతీష్ కుమార్, SI యాదగిరి గౌడ్తో కలిసి చోరీకి యత్నం జరిగిన ATM గదిని పరిశీలించి CC ఫుటేజ్లు సేకరించారు. అనంతరం క్లూస్ టీం ద్వారా వేలిముద్ర నమూనాలు సేకరించారు. సందర్భంగా CI సతీష్ కుమార్ మాట్లాడుతూ బుధవారం తెల్లవారుజామున 4:30 సమయంలో 2 దుండగులు నంబర్ ప్లేట్ లేని పల్సర్ వాహనంపై వచ్చి రాంపూర్ చౌరస్తా వద్ద గల ATMలో చోరీకి యత్నం చేశారు. అయితే దుండగులు లాకర్ ఓపెన్ చేసే సమయంలో అలారం మోగడంతో తమ పోలీస్ సిబ్బంది అలర్ట్ అయ్యి ATM వద్దకు చేరుకున్నారని, అయితే అప్పటికే దుండగులు పరారయ్యారని తెలిపారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు CC ఫుటేజ్ సేకరించి విచారణ చేపట్టామని అన్నారు. క్లూస్ టీం ఆధారంగా ATMలో వేలిముద్రలు సేకరించామని అన్నారు. రాత్రి సమయంలో ఎవరైనా అనుమానంగా తిరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగిన, ట్యాంపరింగ్ చేసిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రాత్రి 10:30 గంటల కంటే ముందే వ్యాపార సముదాయాలు మూసివేయాలని, లేని ఎడల కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి సమక్షంలో అమ్రాద్ BRS నాయకులు కాంగ్రెస్లో చేరారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మాక్లూరు మండలం అమ్రాద్ గ్రామ BRS నాయకులు రాసం మురళి, సొసైటీ డైరెక్టర్, మండల మున్నూరు కాపు అధ్యక్షులు ధన్కాంత్, సొసైటీ డైరెక్టర్, రైస్ మిల్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ
తుక్కం రాములు వీడీసీ అధ్యక్షులు బొర్ర రాజేశ్వర్, ట్రాక్టర్ నల్ల రాజారెడ్డి వీడీసీ వైస్ ప్రెసిడెంట్ దేవరి గంగాధర్, రైతు సమితి డైరెక్టర్ మమ్మాయి గంగాధర్, వార్డ్ మెంబర్ వెంకటేష్ గౌడ్, డిపో మెంబర్ కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవిప్రకాష్, గ్రామ అధ్యక్షులు కోల్గొండ రమేష్, సీనియర్ నాయకులు కొంతం పెద్దన్న, శ్రీనివాస్ గౌడ్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరికొన్ని మండల వార్తలు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటించారు. కాలనీలో వీధుల గుండా తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ వార్డు సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. అనంతరం పెర్కిట్లో పలువురిని వినయ్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నర్సారెడ్డి, వైస్ చైర్మన్ మున్ను, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. ఆలూరు మండల కేంద్రంలో బీజేపీ విజయ సంకల్పయాత్ర కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సందర్భంగా ఆలూరు బీజేపీ నాయకులు ఎంపీ అరవింద్ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో గల కాంతి పాఠశాలలో నేషనల్ సైన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు వివిధ రకాల సైన్స్ పరికరాలు రూపొందించి పాఠశాలలో ప్రదర్శించారు. అద్భుతమైన ప్రదర్శన చేసిన విద్యార్థులకు పాఠశాల కరెస్పాండెంట్ గంగారెడ్డి బహుమతులు అందించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ సైన్స్ వల్ల విద్యార్థులకు ఎన్నో విషయాలు తెలుస్తాయని, సైన్స్ యొక్క ప్రాముఖ్యత తెలపడానికి ఇలాంటి ప్రదర్శనలు దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ శశాంక్ తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ మేళాను ఏర్పాటు చేశారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ప్రయోగాలను చేసి చూపించారు. అదేవిధంగా సైన్స్ ఉపాధ్యాయులు కూడా వివిధ రకాల సైన్స్ ప్రయోగాలను విద్యార్థులచే చేపించి చూపించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా స్థాయి సైన్స్ ఫేర్కు ఎంపికైన 2 విద్యార్థినులు గైని అలోక 9వ తరగతి, పులి స్పందన 9వ తరగతి విద్యార్థులకు వ్యాపారవేత్త రాగి ప్రభాకర్ వారికి మెమెంటో మరియు మెడల్తో సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్ మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. నైపేట మండల కేంద్రంలో బీజేపీ విజయ్ సంకల్పయాత్రలో భాగంగా ఎంపీ అరవింద్, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు కులచారి దినేష్లు రోడ్ షో చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరుతున్నాయని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీకి అవకాశం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాక్లూరు మండలంలోని ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో డీకంపల్లి గ్రామానికి 8 లక్షలు మంజూరు చేశారు. వాటిలో భాగంగా సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ చైర్మన్, మండల విద్యాశాఖ అధికారి కలిసి ఈ సైన్స్ దినోత్సవ వేడుకల్లో పాఠశాలలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాఠశాలలో ప్రారంభించారు. సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను వాళ్ళు తిలకించారు. ముఖ్యంగా ఆధునిక యుగంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులు వివరిస్తూ తమ ప్రదర్శనను ప్రదర్శించారు. ఇటీవల కాలంలో భారతదేశం విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, కౌన్సిలర్లు కిరణ్, వెంకటేష్, నాయకులు ఉదయ్, శివ, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు లావణ్య, నరేష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని మరి కొత్త రకమైనటువంటి సైన్స్ ఉపకరణాలను ప్రదర్శించి వాళ్ళు ఎంతో సృజనాత్మకతను అందించడం జరిగింది. మండల పాఠశాలలో ప్రైమరీ, యూపీఎస్, హై స్కూల్, జిల్లా పరిషత్, గవర్నమెంట్ హై స్కూల్స్ అండ్ ప్రైవేట్ హై స్కూల్ అన్ని పాఠశాలల్లో కూడా ఈ సైన్స్ డేని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం రోజు మదర్ తెరిసా ఉన్నత పాఠశాలలో విద్యార్థుల వార్షిక ఉత్సవాలతో పాటు 10వ తరగతి విద్యార్థుల వీడుకోలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింగ్రావు విద్యార్థులను ఉద్దేశించి జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం అంటూ ఉండాలని, ఒక లక్ష్యంతో విద్యార్థి ఉన్నప్పుడే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అవకాశం ఉంటుందని, లక్ష్యం లేకుంటే ఆ విద్యార్థి జీవితాన్నే చేతులారా నాశనం చేసుకుంటారని, వారి జీవితంలో జీవితాంతం బాధపడుతుంటారని ఆయన విద్యార్థులను ఉద్దేశిస్తూ అన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలు పాఠశాలలో ఏ విధంగా చదువుతున్నారో చూసుకునే బాధ్యత ప్రతి పిల్లల తల్లిదండ్రులదేనని, అలాగే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను మొబైల్ ఫోన్కి దూరంగా ఉంచాలని, అలాగే ఒక విద్యా సంస్థని నడపాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచన చేస్తూ పాఠశాల యాజమాన్యానికి సహకరించాలని నర్సింగ్రావు విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఉత్సవాల సందర్భంగా 10వ తరగతి విద్యార్థులు జీవితంలో డాక్టర్, ఇంజనీర్, టీచర్లుగా పోలీస్ అధికారులమవుతాయని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి నరసింహారెడ్డి మాట్లాడుతూ బాల్కొండలో జూన్ 10, 1991లో కేవలం 2 విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాల 10 జూన్ 2023లో 30 మందితో మొదలుకొని నేడు 500 మందితో పురోగమనంలో ఉందని వివరించారు. కార్యక్రమంలో వెంకటేశ్వర పాఠశాల కరెస్పాండెంట్ రామలక్ష్మి మేడం, ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్, మదర్ తెరిసా ఉపాధ్యాయులు హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటి ఆధునిక యుగంలో సైన్స్ ప్రాధాన్యత ఎంతో అవసరం. ఉమ్మడి జిల్లాలో పలు పాఠశాలలో ఘనంగా సైన్స్ దినోత్సవం. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. ఉమ్మడి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం. పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఉన్నతాధికారులు. 500 రూపాయలకు గ్యాస్, 200 యూనిట్ల విద్యుత్ ఉచితం ప్రారంభించడంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల హర్షం. పలు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. అభివృద్ధి ఒకవైపు, ఆత్మగౌరవం మరోవైపు. దేశాభివృద్ధిని తన భుజాలపై వేసుకున్న మహనీయుడు ప్రధాని మోదీ. దర్పల్లిలో బీజేపీ విజయ సంకల్పయాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. మాధవ్ నగర్ అశోక హైట్స్లో వైభవంగా శ్రీ మహాగణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. పాల్గొని పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. సిరికొండలోని ఎంఎన్ కన్వెన్షన్లో వైస్ ఎంపీపీ రాజగంగయ్య కూతురు వివాహ వేడుక. హాజరై నూతన వధువులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. మాట్లూరు మండలంలోని మామిడిపల్లి శివార్లోని అపురూప వెంకటేశ్వర ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. హనుమకొండలో బీజేపీ నాయకుడు బండి సంజయ్ కన్వాయ్పై దాడిని శోచనీయం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నగరంలోని కోటగల్లీలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ భక్త మార్కండేయ మందిర ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. మనవన్ని హత్య చేసిన నానమ్మకు జీవిత ఖైదు. పోషణ భారం కావడంతో కాలువలోకి నెట్టి హత్య చేసిన నానమ్మకు జిల్లా జడ్జి సునీత కుంచాల సంచలన తీర్పు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.